మన వంశం ఇటు 7 తరాలు అటు 7 తరాలు వృద్ధి పొందుతుందట. ఎలా? ధనధాన్యంతో, పిల్లా పాపలతోటి, సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి వృద్ధి పొందుతుందట. అందుకే కన్యాదానం అనేటువంటిది అంత శ్రేష్టమైనటువంటిది. మనం జనరల్గా చూస్తుంటాం, ఆడపిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ కన్యాదాన ఫలం పొందడం కోసము తమ చుట్టాల పిల్లలు ఎవరినో ఒకరిని ఆ లగ్గంలో నేను కన్యాదానం చేస్తా, అమ్మాయికి నా తోచినంత నేను పెట్టుకుంటా అని చెప్పి వాళ్ళు తల్లిదండ్రి ఉన్నా కూడా వాళ్ళు బాధ్యులుగా ఉండి కన్యాదానం చేస్తారు. అంటే అంత శ్రేష్టమైనటువంటిది. అలాంటి కన్యాదాన ఫలప్రాప్తి అంటే మీ వంశాన్ని వృద్ధి చేయడానికి అమ్మాయిని మీ వంశంలోకి పంపిస్తున్నాడు. అంటే అంత గొప్పనైనటువంటి త్యాగ జీవితము ఈ యొక్క ఎవరిది, పిల్లవాళ్ళది. అందుకే ఇటు 7 తరాలు అటు 7 తరాలు అనేటువంటిది వృద్ధి పొందుతుందనేటువంటిది అది. తల్లిదండ్రిని ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి వదిలిపెట్టి మీ వంశంలోకి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని మీరు ప్రేమ ఆప్యాయత అనురాగాలతో చూసుకుంటారు కాబట్టి, మీ ఇంటి మనిషిలాగా మీ అమ్మాయిలాగా చూసుకుంటారు కాబట్టి మీకు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంత భోగభాగ్యాలు సంప్రాప్తించబడతాయి. అందుకే మన భారతీయ సంప్రదాయంలో, హైందవ సంప్రదాయంలో కన్యాదానానికి అంత విశిష్టత, అంత వైభవము, అంత గొప్పతనం అనేటువంటిది ఉంది. అలాంటి కన్యాదానాన్ని ఆ దంపతులిద్దరు కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఎలా చేయాలంటే మనసా వాచా కర్మణ, ఏదో వంతుకు దాసరి కాళ్ళాడిచ్చినట్టు ఏ పని కూడా మనం చేయొద్దు. చేసేది మంచి మనసుతోటి చేయాలి, శుద్ధితోటి చేయాలి, మంచి వాక్కుతోటి చేయాలి. మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా సత్వాక్కులే రావాలి, మంచి మాటలతోటే చేయాలి. ఏ పనైనా వాళ్ళకి సాయం చేసినా, వాళ్ళకి దానం చేసినా, వాళ్ళకి దండం పెట్టినా, ఏ పని చేసినా కూడా ఆ 3 పద్ధతుల్లో చేసినట్టయితే ఖచ్చితంగా భగవంతుడు అనేటువంటి వాడు మనను అనుగ్రహిస్తాడు, మన వృద్ధిని కోరుకుంటాడు. అలాంటి కన్యాదానాన్ని వాళ్ళిద్దరు కూడా చేస్తున్నారు. ఒక్కసారి చప్పుడు చేసి ఊరుకోండి నాన్న.